కందుకూరు సబ్ డివిజన్ పరిధిలో పోలీస్ అధికారుల పనితీరు సంతృప్తికరంగా ఉందని ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజ్ అన్నారు. కందుకూరులోని డీఎస్పీ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి ఎస్పీ హాజరయ్యారు. ప్రజలు తమ సమస్యలకు ఫిర్యాదులకు సంబంధించిన మొత్తం 34 ఆర్జీలను ఎస్పీకి అందజేశారు. వినతులను పరిశీలించి సంబంధిత అధికారులతో సమన్వయం చేసి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హర్షవర్ధన్ రాజ్ తెలిపారు. హెల్మెట్ ధరించడం, మద్యం సేవించి వాహనాలు నడపకపోవడం వంటి రోడ్డు భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ఈ సందర్భంగా మా కందుకూరు సబ్ డివిజన్ సంబంధించినటువంటి అధికారులందరూ కూడా ఈరోజు రావడం జరిగింది. ఈ ప్రజా సమస్యల వేదిక ఇది నేను ప్రతి వారం కూడా ఒక్కొక్క నుంచి చేస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో కేవలం హెడ్ క్వార్టర్స్ నుంచే కాకుండా పోలీస్ స్టేషన్స్ నుంచి చేసినట్లయితే కొంచెం ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి ఫిర్యాదుదారులకి కొంచెం మన అందుబాటులో ఉన్నట్టుంటుందన్న ఉద్దేశంతో చేయడం జరుగుతుంది. లాస్ట్ టైం వైఫల్యంలో చేశాను. ఇతను మన కందుకూరు పట్టణం నుంచి కూడా ఈరోజు ఆర్గనైజ్ చేయడం జరుగుతూ ఉంది. దానికి తోడు ఇతను మన కందుకూరు సబ్ డివిజన్కి సంబంధించినటువంటి అధికారుల పనితీరుకు సంబంధించి కూడా చిన్న రివ్యూ చేసుకోవడం జరిగింది. కేసెస్ లిక్విడేషన్ కావచ్చు, తర్వాత ఎన్ఫోర్స్మెంట్ కావచ్చు, రోడ్ సేఫ్టీ కావచ్చు, తర్వాత మాకు ఏదైతే కొత్త క్రిమినల్ చట్టాల ప్రకారం మేము మా వాళ్ళు చేయాల్సినటువంటి విధులన్నీ కూడా దానికి సంబంధించి కూడా ఈరోజు అన్ని స్టేషన్ సంబంధించి కందుకూరు వరకు అవి కూడా అన్ని ఒకసారి రివ్యూ చేసుకోవడం జరిగింది. బై అండ్ లార్జ్ మన కందుకూరు సబ్ డివిజన్ సంబంధించినటువంటి ఆఫీసర్స్ యొక్క పర్ఫార్మెన్స్ సాటిస్ఫాక్టరీగా ఉంది, బాగానే అవుతున్నాయి. కందుకూరు సబ్ డివిజన్ పోలీస్ ఆఫీస్లో ఈరోజు ఆర్గనైజ్ చేయడం జరిగింది.